ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం 24వ భాగంలోకి వచ్చేసాం. నాటకాల్లో పరిచయమైన రాధారాణితో సుందరం తన కష్టాలు చెప్పుకుంటున్నాడు. కష్టాలంటే గిరిజ తనతో సరిగ్గా ఉండకపోవటం గురించి కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇలాగే ఎల్లకాలం సంఘర్షణలో నిలిచిపోవాలా నేను అన్నాడు కోపంగా సుందరం. ఇది నీ సంఘర్షణ, ఆమెకి ఇంకేదైనా సంఘర్షణ ఉండుండొచ్చు కదా, నువ్వు అలా ఎందుకు ఆలోచించవు? ఆమెకి ఏదైనా బలవత్తరమైన సమస్య ఉందేమో అన్నది. మరి నాతో చెప్పొచ్చుగా అన్నాడు సుందరం. నువ్వు అర్థం చేసుకుంటావని, సహకరిస్తావని బహుశా ఆమెకు నమ్మకం లేకపోవచ్చేమో. మరి ఈ సమస్య ఎలా తేలుతుంది, ఎలా పరిష్కారం అన్నాడు సుందరం. కాలం మనం చేయలేని వాటిని కాలం చేసి పెడుతుంది. అదే మన ప్రయోజకమని అనుకుంటుంటాం. అయితే కాలం తీర్పు ఇచ్చేదాకా నేను ఇలా ఆగాల్సిందేనా అన్నాడు సుందరం. తప్పదు, సభ్యత సరిహద్దుల్ని దాటలేకపోతే, అంటే మనిషిలోని పశుత్వం విజృంభించకపోతే అదో రకంగా అన్నది రాధారాణి. ఒకవేళ అలా జరిగితే అన్నాడు సుందరం, దాని ఫలితాలు దారుణంగా ఉంటాయి బాబు అన్నది. రాధారాణి ఇల్లు వచ్చేసింది. లోపల తల్లి నిద్రపోతున్నట్టుంది. బెడ్ లైట్ వెలుతురు తలుపు సందులోంచి కనిపిస్తుంది. ఓహో, అయితే నేను వెళ్ళనా అన్నది. సరే అన్నాడు సుందరం. ఆ సమయంలో అతన్ని చూస్తుంటే రాధారాణికి ఏదో జాలి, ఏదో ప్రేమ, ఏదో ఆపేక్ష కలిసింది. అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ, గిరిజ కాదంటేనే నేనున్నానుగా అంది అని చెప్పపోయింది, కానీ ఆగిపోయింది. దగ్గరగా జరిగి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ, ఎప్పుడన్నా బాధ భరించలేని వ్యధ ఉంటే నా దగ్గరికి రా తప్పకుండా అన్నది రాధారాణి సుందరాన్ని ప్రేమగా చూస్తూ. సుందరానికి ఆ అమ్మాయి మాటల్లో ఏదో సానుభూతి, ఏదో ప్రేమ, ఏదో దొరికినట్టుగా అనుకున్నాడు. ఏదో అండ దొరికినట్టు, ఆలంబన దొరికినట్టుగా అనుకున్నాడు. చెయ్యి వదిలేసి మెట్లెక్కి అమ్మా అమ్మ అంటూ తలుపు కొట్టింది. సుందర వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. వద్దనుకున్నా, కఠోరంగా ఉండాలనుకున్నా గిరిజను పదే పదే చూడాలనిపిస్తోంది సుందరానికి. సహజంగా తప్పుకు దాసోహం అనే స్వభావం కాదు, అంటే మొరటుగా ప్రవర్తించే పద్ధతి కాదు. రాధారాణి తల్లి తలుపు తీసింది. అన్నం తింటావా? లేదు లేదు, రాధారాణి తలుపు కాదు, సుందరం ఇంటికి వచ్చాడు. తలుపు తీసింది. అన్నం తింటావా అంటే ఆకలి లేదు అనేసేసి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. సాధారణంగా గిరిజ తలుపు తీస్తుంది. ఎంత రాత్రి అయినా అతనికి అన్నం వడ్డిస్తుంది. అన్నం పెట్టడంలో మాత్రం నువ్వు నిజమైన భార్యవు అంటాడు సుందరం ఎన్నోసార్లు. కానీ ఈరోజు పక్క మీద గాఢ నిద్రలో ఉన్నట్టుగా అనిపించింది. లైట్ వేసినా మెలకువ రాలేదు. బట్టలు మార్చుకుని దగ్గరికి వెళ్ళి ముఖంలోకి పరీక్షగా చూశాడు సుందరం. ఎంత అందంగా ఉంది నా బేబీ, పాపం ఎంతగానో చిక్కిపోయింది అనుకున్నాడు జాలిగా. రాధారాణి చెప్పినట్టు ఈమెలో ఏదో దారుణమైన సంఘర్షణ ఉండి ఉండాలి. ఇంత గాఢ నిద్రలో కూడా అంత వేదన కనిపిస్తోంది ఆ ముఖంలో. నన్ను చేసుకుని ఏం సుఖపడుతోంది? నాకిది కావాలి అని అడగదు, ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అడగదు, తను వెళ్ళదు. ఒంటరిగా మగ్గిపోతోంది. ఇంత ఒంటరితనాన్ని ఎలా భరిస్తోంది? ఏదన్నా బాధ ఉంటే తనతో చెప్పుకోవచ్చు కదా. ఒక్కసారి ఆ పెదవుల్ని ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. కానీ లేచి దుర్మార్గుడా అంటూ కేక పెడితే లైట్ తీసేసి మంచం మీద పక్కన పడుకున్నాడు. అంతలోనే అంతరాత్మ తిరగబడింది. తనలోని పురుషత్వం బహిర్గతమవుతున్నది. ఈమె నా భార్య, ఈమె తప్ప నాకెవరూ లేరు. ఇంతగా నమ్మిన ఈమెను బలంగానైనా ఎందుకు తనదాని చేసుకోకూడదు? కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఒక అగ్ని చల్లారుతుంది, మరో అగ్ని ప్రజ్వలిల్లుతుంది. వద్దు వద్దు అనుకున్నాడు సుందరం. రోజులు అలా సాగిపోతున్నాయి. మధ్యలో పుండరీకాక్షయ్య గారు ఒకసారి వచ్చి వెళ్ళారు.
తల్లి కులాసాగానే ఉంది అని చెప్పాడు. గిరిజ ఆయనతో నవ్వుతూ సంతోషంగా మాట్లాడింది. కూతురి కాపురం కుదుటపడిందని నమ్మి ఆ ఉత్సాహంతో ఆయన అల్లుడికి కూతురికి బట్టలు కొనిచ్చి సంక్రాంతికి రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. సరోజ కాలేజీకి వెడుతున్నట్టు శ్రద్ధగా చదువుకుంటున్నట్టు తెలిసింది గిరిజకు. సామ్రాజ్యం ఒక ఉత్తరం రాసింది. అందులో ఇంటి విషయాలు, అక్కడి పరిస్థితులు రాసి చివర్ల, బేబీ, ఈ ఊబిలో ఇరుక్కున్నందుకు నాకు చాలా విచారంగా ఉంది. నువ్వు ఇలా ఇరుక్కుంటావని నేను ఎన్నడూ అనుకోలేదు. మామయ్య నువ్వు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు, కానీ ఎందుకో నాకు నమ్మబుద్ధి కావటం లేదు. నేను నమ్మే రోజు నిజంగా వస్తుందని ఆశిస్తున్నాను అని రాసింది. గిరిజ జవాబు ఇవ్వలేదు. సుందర నాటకం తాలూకు రిహార్సల్స్ పరాకాష్ఠకు వచ్చేసినాయి. అందరూ ఉత్సాహంతో ఉన్న సమయంలో హఠాత్తుగా రాధారాణి తల్లికి జబ్బు చేసింది. ఆవిడకి ఎప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్ ఉంది. మందులు తిని తినక రోగంతో బాధపడుతూ రోజులు ఈడ్చుకొస్తోంది ఆవిడ. ఒక రాత్రి వేళ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి. డాక్టర్ వచ్చి చూసి చేయవలసిన పరీక్షలన్నీ చేసి గుండె బాగా ఎల్లార్చయింది. వంటికి నీరు కూడా వచ్చింది. పరిస్థితి కాస్త ప్రమాదకరంగానే ఉందని చెప్పాడు. రాధారాణి తప్పు చేసినట్టు సుందరం వంక చూసింది. అతను నాటకం పోయినందుకు ఏం బాధపడలేదు. తన ఆప్తమిత్రురాలి తల్లికి సీరియస్గా ఉన్నందుకు బాధపడ్డాడు. నాటకం గురించి ఆమెకు ఆలోచించవద్దని చెప్పి తనకు రోజున తీతిగా తాను సహాయం చేయటం మొదలుపెట్టాడు. రోజు రోజుకి ఆమె పరిస్థితి క్షీణిస్తున్నది, మెరుగుపడటం లేదు. ఆయాసం కూడా ఎక్కువైపోతుంది. రాధారాణితో కలిసి ఎన్నో నాటకాల్లో నటించాడు. ఎన్నో సంవత్సరాలుగా స్నేహం చేశాడు. ఆమె జీవితాన్ని తేలిగ్గా తీసుకోవటం, ఎప్పుడూ నవ్వుతూ ఉండడం, ఇతరులను నవ్విస్తూ ఉండటమే చూశాడు. కానీ ఇప్పుడు ఇంత దుఃఖంని ఎప్పుడూ చూడలేదు. ఆమెకు ఈ లోకంలో తల్లి తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు ఆ తల్లి కూడా అంత్యదశలో ఉంది. అదే అతన్ని కుదిపేస్తోంది. తరచి చూస్తే ఈ ప్రపంచమంతా విషాదమేనేమో అనిపించింది. అతనికి బాధ్యత పెరిగినట్టుగా అనిపించింది. కాలేజీ మానేసి రాత్రి పగలు రాధారాణికి అండదండలుగా ఉంటూ అక్కడే గడపసాగాడు సుందరం. దీనివల్ల ఇంట్లో కొంత కల్లోలం రేగింది. అయినా అతను లెక్క చేయలేదు. మృత్యుఛాయలు గోచరిస్తున్న రాధారాణి తల్లి ముఖంలో కూడా అతనికి అనంతమైన దిగులు, వ్యధ కనపడ్డాయి. ఇది తన చావును గురించి కాదని, కూతురి బ్రతుకు ఏమవుతుందో అన్న దిగులని అతనికి అర్థమైపోయింది. కొందరి జీవితాలంతే. వారి పుట్టుకకు మరణానికి దేనికి ఒక నిర్వచనం ఉండదు. మధ్యలో మిగిల్చి వెళ్ళిన వాళ్ళే అగ్నిగుండాల్లో మాడిపోతారు. 20 రోజుల నరకయాతను అనుభవించి చివరికి రాధారాణి తల్లి కన్ను మూసింది. రాధారాణి గుండెలు పగిలేటట్టుగా ఏడవలేదు. కొందరు ముందే ఏమి జరుగుతుందో ముందుగానే ఊహించినట్టుగా రాధారాణి మౌనంగానే ఉంది. ఆమెలో ఏ భావాలు, ఏ ప్రతిస్పందన లేదు. తల్లి పోయింది. తనకుండే జీవితంలో ఒక అండ పోయింది. ఆ అండని ఎలా పూడ్చుకోవాలి, ఏం చెయ్యాలి? నిరాశ, నిర్లిప్తత రాధారాణి ముఖంలో కనిపించాయి. సుందరం ఆ అమ్మాయిని ఓదార్చాలని ప్రయత్నించాడు కూడా. అంత్యక్రియలని పూర్తి చేసి రాధారాణి సమస్యలను పరిష్కరించుకునేటప్పటికీ సుందరం కూడా బాగా అలసిపోయాడు. ఒక రోజంతా జ్వరం వచ్చినట్టయి ఇంట్లో ఇంచి కదలలేకపోయాడు. మర్నాడు అలాగే ఉంది. ఆ రోజు లక్ష్మీపతి గారు, యశోద ద్వారకా తిరుపతికి వెళుతున్నామని సాయంత్రం వరకు తిరిగి రామని చెప్పి వెళ్ళిపోయారు. అంటే కేవలం ఇంట్లో వీళ్ళిద్దరే ఉన్నారు. పొద్దుట్టుండి సుందరం పడుకున్నవాడు పడుకున్నట్టే ఉన్నాడు. 12 అయినా లేవలేకపోయేటప్పటికీ గిరిజకు సందేహం వచ్చి గదిలోకి వచ్చింది. మూసిన కన్ను ఎరగకుండా నిద్రపోతున్నాడు. అతని వాలకం చూసి అనుమానం వచ్చి దగ్గరగా వెళ్ళి నుదుటి మీద చెయ్యేసింది. పేలిపోతోంది. గిరిజకు భయం వేసింది. ఇంట్లో ఎవరూ లేరు. సాయంత్రం దాకా తిరిగి రారు. బావా బావా అని పిలిచింది. వినలేదు, వినిపించనట్టుగా పడుకున్నాడు. అతడి నుదుటి మీద చెయ్యి ఉంచి మళ్ళీ పిలిచింది. ఎవరు అన్నాడు సుందరం కళ్ళు బరువుగా విప్పి. బేబీ. నేనే బావా అంది. జ్వరంగా ఉందా బావా అంది. తల పగిలిపోతుందన్నాడు నీరసంగా. ఉండు, జ్వరం ఎంతుందో చూస్తానంటూ థర్మామీటర్ తెచ్చి చూసింది.
104 డిగ్రీలుంది. అమ్మో అనుకుంటూ